ఆయనతో అజయ్ ఘోష్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పదంటూ కూడా అజయ్ ఘోష్ గారు చెప్తా ఉంటారు. సో ప్రస్తుతం అజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. నమస్కారం బాబు. అంటే కోటా శ్రీనివాసరావు గారితో ఒకటి రెండు సినిమాలు, ఇప్పుడు రన్ రాజా రన్ కానీ ఇతర సినిమాలు కానీ ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం మీకు ఏర్పడింది అన్నట్టుగా తెలుసు మాకు. ఎందుకంటే ఆయనే పిలిచి ఒకసారి ఒక 5-6 నెలల క్రితం పిలిచి నీతో మాట్లాడాలన్నాడు సార్ అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ పిలిస్తే వెళ్ళిన చూసి కింద నుంచి పైదాకా చూసి అన్నీ అప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఆ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తున్నాడంట. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను, నేను నా ఆరాధ్య నటుడు, నా ఆదర్శ నటుడు అని చెప్పాను. అయితే చూసి ఒకటే మాట అన్నాడు, అన్నీ చూసి బాగా చేస్తున్నావురా, నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అని ఉంది అని అన్నాడు. ఇది చాలు అంతే. చాలా వరకు కూడా కోటా శ్రీనివాసరావు గారు అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాన్ని ఆయనకు తగ్గట్టుగా ఇంప్రవైజేషన్ చేసుకుంటారు. మీరు కూడా అలాగే చేసుకుంటారని మాకు తెలిసింది. మీకు ఆయనకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది నటనలో. అంటే చాలా సామాన్యంగా కనిపిస్తారు ఇద్దరు చూడడానికి, కానీ నటన స్వభావంగా అది వాళ్ళని చూసి నేర్చుకుందే. నేను సహజంగా ఉండడం, ఆ పాత్రలు చేయటం ఇవన్నీ కూడా ఆయనను చూసే నాకు ఎంతోమంది చూసి నేర్చుకోవడం అంతే. సో చేసిన 1-2 సినిమాలకైనా కూడా నాకు ఆయనతో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడిందంటూ ఇటు అజయ్ ఘోష్ గారు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కోటా శ్రీనివాసరావు గారు అంటే అసలు తెలియని నటుడు ఉండడు. చిన్న నటుడు నుంచి పెద్ద నటుడు వరకు అందరూ కూడా సినిమా అంటే కోటా శ్రీనివాసరావు గారు గుర్తించేంతగా ఆయన నటన ఉంటుందంటూ కూడా అజయ్ ఘోష్ గారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కోటా శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద నుండి. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్లు చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నారు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాళ్ళకి ఇచ్చి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఎందుకు నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఓ మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరం ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాము. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని భగవంతుడు కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.